హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమణి. నేనైతే ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే పొలం దగ్గర మినుము తీయడానికి వెళ్తున్నాను. నాతో పాటు మా వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాను. ఎలా వెళ్తున్నాము ఏంటనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుద్ది. మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ట్రాక్టర్ వచ్చింది, అది ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. మా పొలంలో మినుము పంట వేసాము, అదైతే ఇప్పుడు తీయడానికి రెడీగా ఉంది. అది పొద్దున్నుంచే తీయాలి మినుములు, ఎందుకంటే కాయలు ఎండ అయితే కాయలు రాలిపోతాయి. అందుకని మేము పొద్దున్నే తీయాలి కాబట్టి పొద్దున్నే వెళ్తున్నాము. చలి అయితే బాగా చలేస్తుంది, మంచు కూడా ఫుల్గా పడుతుంది. ట్రాక్టర్లో నుంచి వెళ్తుంటే చూడండి మంచు ఎలా కనిపిస్తుందో. మాకైతే ముందుకి దారి కూడా కనిపించట్లేదు. ఆ తమ్ముడు ఎలా తోలుతుండో ఏంటో, గతుకులు గతుకులుగా ఉంది. పొలం నుంచి తీసుకెళ్తుండో, అందుకనేసి ఇలా కుదిపేస్తుంది మమ్మల్ని. మా వాళ్ళు అయితే డ్యాన్స్ చేసినట్టు భలే ఊగుతున్నారు. మా పొలం దగ్గరికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. ఒక దారి చాలా దూరం, అందుకని షార్ట్ కట్కి ఈ దారిలో వెళ్తుంటే ఇక్కడ ఇసుక మేటలు ఉన్నాయి. అవైతే ట్రాక్టర్ని ఇలా పట్టేస్తున్నాయి. పొద్దున్నే కదా అస్సలు కదలట్లేదు. చక్రాలు ఇసుకని బాగా తోడేస్తున్నాయి. వస్తుండు ఎక్కువ ఎక్కట అట్రా ముందుకు రా. ఇదే ఇసుక పట్టేస్తుంది బాబోయ్, సన్న ఇసుక, అందుకని పట్టేస్తుంది. అలాగే ఊగినట్టుందా? మొన్న మిషన్ వెళ్ళింది, ఇది ఎందుకు పట్టేస్తుంది? అంత పని ఉన్నాము మనం. వెళ్ళుద్ది ఈసారి. వెళ్తుంది ఈసారి. ట్రాక్టర్ మళ్ళీ ఇరుక్కుంది, చూడండి ఎలా ఇరుక్కుందో. ఇసుకలో అయితే ఇరుక్కుంది. మా అమ్మ చూడు, ఇలా డిగ్గిలో అక్కడి నుంచి తోస్తూనే వస్తున్నాం, ఇసుక తీస్తున్నాం. చక్రం అయితే ఇరుక్కుపోతుంది, ఇసుక బాగా పట్టేసింది. ఎప్పుడు పొలం దగ్గరికి వెళ్దామని మా వాళ్ళు వెయిటింగ్, అస్సలు వెళ్ళట్లేదు. ఇసుక పట్టేస్తుంది బాగా. నానా తప్పక, మా బాబాయ్ అస్సలు ఆగట్లేదు. ఇటు నుంచి వెళ్దాం అటు నుంచి వెళ్దామని తిప్పలు చేస్తుండే తనని. ఉక్కుపోతుంది ఇసుకలో, మొత్తం ఎదురు ఇసుక పట్టేస్తుంది బాగా. వెళ్తే సింపుల్గా వెళ్ళేదట మా బాబాయ్ చెప్తుండు. అవును, అటు గడ్డి ఉంది, చక్కగా వచ్చేదేమో. అమ్మాయిసా గట్టెక్కింది, వెళ్ళిపోతున్నాం పొలం దగ్గరికి. చూడండి, ఇది జనుము చేను. వాగు పక్క నుంచే దారుంది, అందుకని ఇసుక ఎక్కువగా ఉంది. ఎలాగైతేనేం పొలం అయితే చేరుకుంటున్నాం. ట్రాక్టర్ చిక్కుకుంది, నడుచుకొని వెళ్తుంటే. ఇక్కడ చూడండి మా వాళ్ళు రేగికాయలకు వస్తున్నారు. దొరికినాయా? తిననే దగ్గొచ్చుద్ది. నడుచుకొని వెళ్తున్నాం. ఇక్కడ దిగేసి, ఇది మా చేను దగ్గరికి వచ్చేసి అయితే మునుములు పట్టుకొని తీస్తున్నాము. చూసారు కదా, మొత్తం ఎండిపోయింది. అది మంచిలోనే తీస్తే కాయలు రాలకుండా వస్తాయి. ఆ కూతురు వచ్చింది, చూడండి ఏం చేస్తుందో వచ్చి తీయకుండా. ఇవైతే భలే ఉన్నాయి, చూడండి ఎంత రెడ్డిగా ఉన్నాయి. లచ్చక్క, నువ్వు కొయ్యుకుంటాను వాటి పిచ్చోయింది నాటే. ఇక ఆడుకోవటానికి భలే ఉంటాయి ఈ కాయలు, చూడండి సూపర్ ఉన్నాయి. మా వాళ్ళు అయితే భలే తొక్కుతున్నారు ఇవి తీయకుండా. చిటే అమ్మా రా తీయి. మా పాప కూడా పొలానికి వచ్చింది. ఎందుకు అనుకుంటున్నారా? మా వాళ్ళు అయితే మినుము తీస్తున్నారు కదా 7 గంటల నుంచి. మధ్యాహ్నం 1 గంటకు వదిలేస్తాము. అప్పుడట పక్కనే చిన్న చెరువు ఉంది కదా, అక్కడ చేపలు పడతాము. వలలు కావాలని మా ఆయనకు ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ వలలు పట్టుకొని పొలానికి అయితే వచ్చారు. ఇది తీసిన తర్వాత వాళ్ళు చేపలకి వెళ్తారట. వస్తుంది, ఎలా వస్తున్నామమ్మా? అంతసేపు కొయ్యరే, ఇలా లాగేస్తే మంచిగా వచ్చింది. చూడు, చెట్టు పట్టు, ఆకు చెట్టుని పట్టు, పట్టేసి ఒకేసారి లాగే, మొదలు పట్టు, లాగే, అలా వచ్చేస్తుంది. తీయాలి, మొత్తం అయిపోవాలి ఈరోజు. అన్నయ్య చూడు, చేతు అవుద్దా ఈరోజు? చింతలు నీళ్ళు పోయమ్మా, వంపు వంపు.
మంచిగా పంపు అందరికి పోయే. నేను ఎందుకు పోయాలి? పోయమ్మా, అందరికి ఎండ వస్తుందిగా, అందరికి నీళ్ళు అవుతున్నాయట. పోయే నాకు ఇయ్యమ్మా అవి. నేను ఎందుకు ఇవ్వాలి? చింతలే వాళ్ళకంట నీళ్ళు తీసుకెళ్ళి పోయలేమ్మా, పోసుకో. డబ్బా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకు కూడా పోసి పో అందరికి. ఇస్తావా చైతు? మా పాప వాళ్ళకి నీళ్ళు పోయడానికి వెళ్తుంది, మొయ్యలేక మోస్తుంది. అక్కడ ఒక 2 లోటలు ఉంటాయి వాటర్, అవి చూడండి ఎలా మోసుకెళ్తుందో. ఎండలో వద్దన్నా కూడా వచ్చి అన్ని తిప్పలు పడుతుంది మా పాప. ఏం కాయలే? బుడబుడకాయల. ఈరోజు టయానికి ఎంత అయింది చూడండి. మా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారట, వలలు తెచ్చుకున్నారు. ఇక్కడ మడుగుంది అంటే చిన్న చెరువు. మా అమ్మ మాత్రం ఇక్కడ కొద్దిగా ఉందని తీస్తుంది. ఆశ వస్తుంది ఇటు. కొంచెం మింది ఏమన్నా కలిపేసి వాతరు. మా అమ్మ కొంచెం ఉంటే తీస్తుంది, కలిపేస్తుంది. చూడండి మా పిన్ని అమ్మ. బాటిల్ నేరుతో సట్టు మీరు బారిని మంతినే. రేపు మళ్ళీ ఇది మిగతాది రేపు వచ్చి తీస్తాము. ఎక్కటు ఫోన్ దింగుతాం భద్రంకి. ట్రాక్టర్లో ఇసుక అయితే పట్టేస్తుంది చూడండి. చక్రాలు కదులుతున్నాయి. మా పాపకి ట్రాక్టర్ ఎక్కడం చాలా ఇష్టం అట. పొద్దున్న వాళ్ళ నాన్న బండి మీద తీసుకొచ్చిండు. ఇప్పుడైతే మాతో ట్రాక్టర్ ఎక్కింది చూడండి. చిన్నపిల్ల హాయ్ చెప్పవా? అంతా మా అమ్మ చైతు వెనకలుండి తోపుతుండు ట్రాక్టర్ని. అడిగో చూడండి, కదులుతుంది ట్రాక్టర్ ఒకటి. స్లోపే ఎందుకు వచ్చేవే నువ్వు? నా దగ్గరికి వస్తున్నావా? కూర్చోదా. ఎందుకు వచ్చావు స్లోపే? అవి అయితే పుల్లలు పట్టుకొస్తున్నారు చూడండి. పెట్టమ్మా, పెట్టు, పైకి పెట్టు. నీళ్ళు కాగడానికి పుల్లలు లేవు, ఇలా పెట్టేస్తున్నారు. ట్రాక్టర్ తీసుకులో పట్టేసి కదలకపోతే ఈ పని కూడా పనికి వస్తుంది మాకు. పెట్టాయమ్మా, దారులు ముందుకెళ్ళమ్మా, ముందుకుంటాయి. జామాయి తోటలో పుల్లలు అయితే ఉన్నాయి, ముందుకుంటాయి. ఓమనని పెద్దగా ఉన్నాయి. ఇగో తీసుకొచ్చి పెట్టాయమ్మా. పుల్లలు తెచ్చాము కదా, మా బాబాయ్ అయితే పడేస్తుంది చూడండి. అమ్మాయి కూడా దింపే, చింతలే మీరా దింపురా అన్న. బుట్టలు కూడా ఇచ్చే, పెద్దమ్మకి ఇచ్చే బుట్టలు. ప్రిన్సీ అది చూస్తుంది. ప్రిన్సీ మా పిన్ని వాళ్ళు ఇందాక చేపలకి వెళ్ళారు చూడండి. ఇక పెద్ద పిండి బేలంటారు మట్టలు, కొర్ర మీను. ఇక చూడండి ఎంత పెద్దగా ఉంది. మధువని బాబు అంత ఉంది. కొర్ర మీనులు, రొయ్యలు, చిన్న పరిగలు చాలా బాగా దొరికినాయి. మేమైతే వచ్చేసాం, వీళ్ళైతే పట్టుకున్నారు చూడండి. ఇన్ని చేపలు దొరికినాయి. రేపు మళ్ళీ పట్టుకుంటారట. అయితే రేపు వెళ్ళాలేమో. ప్రిన్సీ నీకు కావాలమ్మా? కరువసమత్కు అమ్మో ఎంత బాగున్నాయో. దాని ఏది చేప ఏది? మా పిల్లలు మాత్రం భలే చూస్తున్నారు. ముట్టుకోకు. ఇంకొక కొర్ర మీనులు పెద్దగా ఉన్నాయి. చక్కగా మేము కూడా వెళ్తే చాలా దొరికేవట. మేము వచ్చేసేసరికి కొంచెం తక్కువ దొరికినాయి. మా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, ఇప్పుడు పంచుకుంటారు. మేము వెళ్ళలేదు కానీ మాకు కొద్దిగా ఇస్తారట, వాళ్ళ మాదే కాబట్టి. తెచ్చిన చేపలను అయితే ఇలా పంచుకున్నాము చూడండి. 4 పోగులు వేసి పంచుకున్నారు. ఒక్కోటి 1/2 కేజీ ఉంటాయి ఇవి. రొయ్యలు అయితే భలే ఉన్నాయి, నాకైతే భలే నచ్చినాయి. అవే కావాలనిపిస్తుంది కానీ అన్ని మట్టలు అన్నీ కలిపేసి పెట్టారు. పిత్త పరిగలు అన్నీను ఇవ్వరట. రొయ్యలు స్పెషల్గా అన్ని కలిపి పెట్టారు.